హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీని ఆల్ ఇన్ వన్ పౌడర్ అని కూడా అనుకోవచ్చు. ఈ పౌడర్ ఒకటి చేసి పెట్టుకున్నామంటే చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితో చట్నీ చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, అలాగే వీటిని ఫ్రైస్లోకి వాడుకోవచ్చు. మరి ఇలాంటి పర్ఫెక్ట్ పౌడర్ మీకు కూడా కావాలంటే రెసిపీ మొత్తం మిస్ అవ్వకుండా చక్కగా క్లియర్గా చూసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సినవి చూస్తారు కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు నేను ఇక్కడ 1.5 కప్పు అనేవి తీసుకుంటున్నాను. ఈ 1.5 కప్పు ధనియాలు కూడా చక్కగా వేసేసుకుని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. ధనియాలను ఎప్పుడు కూడా హైలో వేయించకూడదండి. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మంచి ఫ్లేవర్ అలాగే అరోమా అనేది వస్తుంది. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గింజ అనేది చక్కగా మనం నలిపితే నలిగిపోవాలి. అంతవరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా, చల్లార్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా లైట్ పింక్ షేడ్ వచ్చిందో. ఈ షేడ్ వచ్చేదాకా కూడా ఉంచుకుని చక్కగా దింపేసుకొని చల్లారిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి. ధనియాలు నేను నలిపి కూడా చూపిస్తున్నా చూడండి. చక్కగా ఈజీగా నలిగిపోతున్నాయి పౌడర్ లాగా. ఇలా వేగితే చాలా పర్ఫెక్ట్గా వేగినట్టు. చూస్తున్నారు కదా చక్కగా పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది. మరి ఈ ధనియాలన్నింటినీ కూడా ప్లేట్లో వేసేసుకుని చల్లార్చుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ధనియాలన్నీ చల్లారేలోపు ఇదే ప్యాన్లో నేను మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే అస్సలు అవసరం లేదండి, డ్రై రోస్టే చేసుకోవచ్చు. దీనిలోనే కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. కారం ఘాటు వస్తుంది అనుకుంటే మాత్రం ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి ఆయిల్ అనేది, లేకపోతే అసలు అవసరం లేదు. ఇలా చక్కగా ఎండుమిరపకాయలు కూడా మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడైతే 15 వరకు వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయల క్వాంటిటీ కూడా మారిపోతుంది వాటి కారాన్ని బట్టి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇందులోకి సాయమినపప్పు వేస్తున్నాను అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది కూడా వేసేసుకొని బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా శనగపప్పు కూడా వేస్తున్నాను. 1.5 స్పూన్ దగ్గరలో, 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. వేసేసుకుని ఇవన్నీ కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఎండుమిర్చి పొంగుతుందండి వేగిన తర్వాత. అలా పొంగేదాకా కూడా ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను ఇందులోకి కొద్దిగా జీలకర్ర అనేది వేస్తున్నాను. జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చక్కగా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగుతుంటే మంచి అరోమా అయితే వస్తుందండి. అలా మంచి స్మెల్ వచ్చేదాకా సిమ్లోనే వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి చక్కగా సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవడానికి ప్రయత్నించండి. ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మీరు చాలా రెసిపీస్లోకి పౌడర్ అనేది వాడుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక 5-6 రొబ్బలు తీసుకుంటున్నాను. ఇవి కూడా లైట్గా వేయించుకుంటున్నాను. వేగితే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే చింతపండు కూడా ఈ క్వాంటిటీకి తగినట్టు 2 రేకల చింతపండు కూడా వేస్తున్నాను. వీటిని చక్కగా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా చల్లారిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండింగ్లోనే మెయిన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. మనం గ్రైండ్ చేసుకునే విధానాన్ని బట్టి ఈ పౌడర్ టేస్ట్ అనేది ఉంటుంది. ముందు ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేయించేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకుందాము. ముందుగా ఇందులో నుండి చింతపండుని వెల్లుల్లిపాయలని సపరేట్ చేసేసుకుంటున్నాను అండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ జార్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మీరు వీలైనంత కోర్స్గా పౌడర్ చేసుకోండి, మరీ మెత్తగా కాకుండా. కచ్చపచ్చగా తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు అన్నీ కూడా తీసేసుకొని చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా చక్కగా ఆరిపోయినాయి. చెమ్మ అనేది మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తున్నాను. చింతపండును వెల్లుల్లిపాయలు తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు వేసేసి ఫస్ట్ మిక్సీ చేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్ ధనియాలు అలాగే పప్పులు అన్నీ కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా పల్స్ గ్రైండర్తో మిక్సీ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది పౌడర్ అనేది. చాలా చక్కగా వస్తుంది పౌడర్ అనేది. ఈ పౌడర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేస్తున్నా అండి. ఈ పౌడర్ని చక్కగా పల్స్ గ్రైండర్తో మనం గ్రైండ్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుంది, ముద్ద అయిపోకుండా. అలాగే ఇందులో మనం పప్పుల క్వాంటిటీ తక్కువ, ధనియాల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది పౌడర్ పొడి పొడిగా ఉండడానికి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా. చూస్తున్నారు కదా పౌడర్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో.
చక్కగా పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా వేసేసుకొని పల్స్ గ్రైండర్తోనే గ్రైండ్ చేసుకోండి, కంప్లీట్గా గ్రైండ్ చేయకండి. అప్పుడే చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ కారపొడి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అలాగే వీటిని చక్కగా మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టుకొని చట్నీలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ పౌడర్ మనం కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వాడామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. రెగ్యులర్గా కాకుండా చాలా యూనిక్గా ఉంటుంది టేస్ట్ అనేది. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసేయండి. ఈ పౌడర్ అయితే మనకి 6 months పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. ఇందులో ఆయిల్ అనేది అస్సలు వేయలేదు కాబట్టి మనం నంచుకునేటప్పుడు కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ పౌడరు. ఇడ్లీ కారపొడి అని కూడా అనొచ్చు. దీన్ని కొంతమంది నల్లకారం అని కూడా పిలుస్తారు. ఇదే కొద్దిగా క్వాంటిటీస్ మార్చుకొని పప్పులు ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పప్పుల క్వాంటిటీ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ధనియాలు ఎక్కువగా పప్పులు తక్కువగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ అయిపోయే కారపొడి కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.